విద్యార్థుల తల్లిదండ్రులకు నమస్సులు. పిల్లల్ని పెంచడం ఒక కళ అన్న అంశంలో గత వీడియోలో పిల్లలు మన మాట వినకపోవడానికి, మనతో సత్సంబంధాలు లేకపోవడానికి లేదా పేచీలు చేయడానికి కారణం వాళ్ళతో మనకి సత్సంబంధాలు సరిగా లేకపోవడమే అని చెప్పడం జరిగింది. ఈ సత్సంబంధాలు పునరుద్ధరించాలంటే ఏం చేయాలి అని వచ్చే వీడియోలో మనం మాట్లాడుకుందాం అని చెప్పుకోవడం జరిగింది. ఈరోజు దాంట్లో మొదటి అంశం మనం మాట్లాడుకుందాం. పిల్లలతో మనం సత్సంబంధాలు పెంచుకోవాలి అంటే ముందు మనం వాళ్ళని గౌరవించడం నేర్చుకోవాలి. పిల్లల్ని మనం గౌరవించడేంటి అని సందేహం రావచ్చు. పిల్లల్ని కూడా గౌరవించాలి. గౌరవం అంటే మన ప్రవర్తనలో వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడమని కాదు. వాళ్ళతో మాట్లాడేటప్పుడు మన యొక్క హావభావాలు లేదా మాట తీరు ఇవన్నీ కూడా చాలా పొలైట్గా ఉండాలి. మనం మన పిల్లలతో ఏ విధంగా మాట్లాడుతున్నాం, అదే పక్కవారి పిల్లలతో ఏ విధంగా మాట్లాడుతున్నాం ఒక్కసారి పరీక్షించుకోండి. అదేవిధంగా చిన్న చిన్న పొరపాట్లు, తప్పులు, మాటలు దొరికిన ఎదురువారి పిల్లల పట్ల ఎంత ఓపికగా మనం ఉంటున్నాం, మన పిల్లల పట్ల ఎంత ఓపికగా ఉంటున్నాం. బాగా అలసిపోయినప్పుడు కానీ లేదా ఆందోళనగా ఉన్నప్పుడు కానీ నా పిల్లలతో నేను ఎలా ప్రవర్తిస్తాను, అదే సిచ్యువేషన్లో ఎదురువారి పిల్లలతో ఎలా ప్రవర్తిస్తున్నాము, ఈ మూడు కూడా మనం ఒకసారి బేరీజ్ వేసుకుని మన పిల్లవాడిని కూడా అదే రీతిలో మనం ట్రీట్ చేయగలిగితే ఆ సంబంధాలు అనేది ఏంటంటే మెరుగుపడతాయి. రెండవది, తెలియకుండానే మనం వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాం. అక్కడ ప్రధానంగా మన తల్లిదండ్రులు చెప్తుంటారు, మా పిల్ల లేదా పిల్లవాడు చాలా సిగ్గండి, మొహమాటం, మోస్ట్ ఇంట్రావర్ట్, ఏమి మాట్లాడడం, ఏం చెప్పడు. ఆ పక్క వాళ్ళ పిల్లలు చూడండి ఎంత హుషారుగా ఎలా కలివిడిగా ఉంటారు అని. ఆ మాటలు తెలియకుండానే మన పిల్లల యొక్క ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంటాయి. సిబ్లింగ్స్ ఉన్నప్పుడు కూడా మనం చెప్తుంటాం, ఈ పెద్ద పిల్లవాడు చాలా డల్ అండి, చిన్న పిల్లవాడు చూడండి లేదా చెల్లెలు చూడండి, వాళ్ళు ఎంత స్మార్ట్గా ఏ విషయం చెప్పినా వెంటనే పట్టుకుంటారు, వీడు అలా కాదు, ఎందుకు అలాగా ముభావంగా ఉంటాడు అంటారు. అది కూడా మనం తెలియక చేసే తప్పే. ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు సవరించుకుని మనం వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళు ఆలోచిస్తారు, నాకు కూడా గౌరవం ఉంది, నా మాటకు విలువ ఉందని. ఎప్పుడైతే మన ఇంటి దగ్గర మనకి గౌరవం ఉందని ఫీల్ అవుతారో వాళ్ళు పక్క ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అదే గౌరవాన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. లేకపోతే మన ఇంట్లోనే మన తిరుగుతున్నారు కదా, ఇక్కడ మట్టుకు ఎలా మెచ్చుకుంటారులే అని అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు మాట్లాడడానికి ఏమి ప్రయత్నం చేయరు, వాళ్ళతో మింగిల్ అవ్వడానికి ప్రయత్నం చేయరు. అలాగే మనం ఎప్పుడైతే ఆ పిల్లలకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళతో రెస్పెక్ట్గా ఉంటున్నామో వాళ్ళు కూడా తిరిగి రెస్పెక్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అంతేకాకుండా మనం తిడుతున్నా, కంపేర్ చేస్తున్నా వాళ్ళు కూడా అదే చేస్తుంటారు. మా పక్క ఆంటీ చూడు, వాళ్ళ పిల్లల్ని ఎప్పుడన్నా తిడుతుందా, లేదు కంపేర్ చేస్తుంటే మా ఫ్రెండ్ పేరెంట్స్ చూడు, మీకంటే ఎంత గొప్పగా చూస్తున్నారో, వాళ్ళ పిల్లలకి ఎలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారో, ఆ కంపారిజన్ వాళ్ళు చూడడం మొదలెడుతుంటారు. కాబట్టి ఏదైనా సరే మనం ఇచ్చిన దాన్ని బట్టే తిరిగి వస్తుంది. కాబట్టి రెస్పెక్ట్ అనేది మన పిల్లలకి ఇవ్వడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వడం మొదలు పెడతారు. అలాగే గుడ్ బిహేవియర్కి పాజిటివ్ స్ట్రోక్స్ మనం ఇస్తే వాళ్ళు కూడా పాజిటివ్గానే దానికి రెస్పాండ్ అవుతారు. ఇక మూడవది, ఎప్పుడైతే మన పిల్లలకి రెస్పెక్ట్ ఇస్తూ పక్క వాళ్ళ దగ్గర మన పిల్లల గురించి మంచిగా మాట్లాడతామో అవతల వాళ్ళు కూడా మన పిల్లల గురించి చెప్పేటప్పుడు తొందరపడి ఏ విధమైన చెడు మాట మాట్లాడడానికి కానీ లేదా హ్యూమిలేట్ చేయడానికి కానీ వాళ్ళు ఎప్పుడు ప్రయత్నించారు. అది కాకుండా మనం ఏం చేస్తుంటాం అంటే తెలియకుండా ఇంటికి వచ్చిన వాళ్ళతో చెప్తుంటాం, మా పిల్లలు ఇలాగండి అలాగండి అని అది చెప్పినప్పుడు వాళ్ళు ఓహో ఇలాంటిదా అని ఆ ఇంప్రెషన్ మీద వచ్చి మీ పిల్లలు మనం చెప్పినట్లుగానే చేస్తున్నారండి, ఇలాగండి అలాగండి అని వాళ్ళు కూడా దాన్ని అంటే కంటిన్యూ చేస్తుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా వీడి సైకలాజికల్గా మరీ డిప్రెస్ అయిపోతుంటాడు. ఎప్పుడైతే నా పిల్లవాడు గొప్ప లేకపోతే నా అమ్మాయి గొప్ప అని మనం ఆ పాజిటివ్ థింగ్సే మనం చెప్పేమంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా తెలియకుండా మన పిల్లవాడు అక్కడికి వెళ్ళినప్పుడు చెప్తారు, మన ఆంటీ చెప్పింది కదా ఆ కుర్రవాడు ఎంత మంచోడు అని లేదా ఆ పాప ఎంత మంచిదో అని. ఎప్పుడైతే ఆ పక్క ఆవిడ తన గురించి అలా చెప్పిందో ఇతను అల్లరి చేయాలి అన్నా లేదా మిస్బిహేవ్ చేద్దామన్నా ఆల్రెడీ అక్కడ ఏంటంటే ఒక మంచి ఇంప్రెషన్ ఆ ఆంటీ లుక్స్లో ఉంది. కాబట్టి వీడు కనీసం అక్కడ తప్పు చేయకుండా మంచిగా ఉండడానికి ప్రవర్తిస్తుంటాడు. అలా చిన్న చిన్న టిప్స్తో ఆ పిల్లలంతా కూడా మెరుగుపడడానికి అవకాశం ఉంటుంది. మరిన్ని చిట్కాలు వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కామెంట్స్ పెట్టండి. అలాగే మీ బంధుమిత్రుల్లో ఎవరైనా పిల్లలు ఉంటే వారి పెంపకంలో కూడా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అని వాళ్ళు ఫీల్ అవుతే వాళ్ళు కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి.